ఫ్రెండ్స్ ఈరోజు మీకు బెస్ట్ క్వాలిటీ గల డిస్ట్రిబ్యూషన్ బోర్డు మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి గోల్డ్ మెడల్ ఎయిర్ 8 వే డిస్ట్రిబ్యూషన్ బోర్డు. సో మనకి మోడల్ ఇలా ఉంటుంది. దీని ప్రైస్ విషయానికి వస్తే ఎంఆర్పి వచ్చి 1940 రూపాయలు అనేది ఉంది. సో దీని రేట్ వచ్చి షాప్లో తక్కువగానే ఉంటుంది. సో ఎంఆర్పి అనేది ఎక్కువగా ఉందన్నమాట. సరే దీన్ని ఓపెన్ చేసి మనం చూద్దాం. సో ఇది వచ్చేసరికి డిస్ట్రిబ్యూషన్ బోర్డు కవర్ అనమాట. సో మనం పైన బిగిస్తాం కదా డిస్ట్రిబ్యూషన్ బోర్డుకి. సో అది దీన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మోడల్ ఎలా వచ్చిందని. సో ఇవి బోర్డు అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. సో చూడండి, ఈ డిస్ప్లేన్ బోర్డు లెగ్రెన్ మోడల్లో ఇచ్చారు. సో ఇక్కడ చూడండి గోల్డ్ మెడల్ అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి లాక్ అనేది డిఫరెంట్గా ఉంది. సో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో చూడండి ఇది లాక్ అనేది మనకి కిందకి అనేది ప్రెస్ చేసినట్లయితే మనకి ఈ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. సో చూడండి, సో మనకి క్వాలిటీ విషయం అయితే చాలా బాగుంది. సో ఇక్కడ మనం ఎంసీబీల్ అనేది వేసుకోవచ్చు అనమాట. సో దీన్ని కూడా పక్కన పెడదాం. ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది. సో చూడండి ఇది వచ్చేసరికి డిస్ట్రిబ్యూషన్ బోర్డు అనమాట. సో ఇది మనం గోడలో పెట్టుకుంటాం కదా, సో ఆ బోర్డు. సో మనం దీన్ని ఎలా యూజ్ చేయాలో ఏంటి అనేసి మనకి ఇక్కడ పిక్చర్స్ అనేది ఇచ్చారనమాట. సరే దీన్ని కూడా ఓపెన్ చేసి లోపల మనకి ఏమేమి ఇచ్చారనేసి చూద్దాం. ఈ బోర్డులో మనకి అడిషనల్గా కొన్ని ఫిట్టింగ్స్ అనేది ఇచ్చారు. సో నేను మామూలు బోర్డులో అయితే చూడలేదనమాట. సో దీంట్లో అనేది ఫిట్టింగ్స్ అనేది ఎక్స్ట్రాగా ఇచ్చారు దీంట్లో. సో మీకు అవి చూపిస్తాను. సో నాకు ఈ బోర్డు అనేది చాలా బాగా నచ్చింది, క్వాలిటీ అలాగానే ఉంది. ఇందులో మనకి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా కొన్ని ఇచ్చారు. సో చూడండి డిస్ట్రిబ్యూషన్ బోర్డులో మనకి ఎక్స్ట్రాగా ఇచ్చారనమాట. ఫ్రెండ్స్ దీని గురించి మీకు ఏమైనా తెలిసే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసరికి మాన్యువల్ పేపర్ అనమాట. డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ని మనం ఎలా బిగించాలనేది మనకి ఈ పేపర్లో క్లియర్గా ఇచ్చారనమాట. సో పిక్చర్తో సహా. సో చూడండి ఈ పిక్చర్ని చూసి మనం ఈజీగా బిగించుకోవచ్చు అనమాట డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ని. సో ఇందులో మనకి ఏమేమి వచ్చాయనేసి మీకు ఇప్పుడు చూపిస్తాను. సో దీంట్లో మనకి ఎక్స్ట్రాగా ఫిట్టింగ్స్ కొన్ని ఇచ్చారు. సో చూడండి ఇది వచ్చేసరికి ఫేస్ లింక్ అనమాట. సింగిల్ పోల్ ఎంసీబీకి మనం ఎక్కిస్తాం కదా, సో అది. సో ఇది వచ్చేసరికి ఎంసీబీ డమ్మీ అనమాట. సో ఇవి వచ్చేసరికి స్క్రూస్. ఇది వచ్చేసరికి స్టిక్కర్. సో ఈ స్టిక్కర్ మీద మనము ఎంసీబీ దేనికి యూజ్ చేసామనేసి రాయొచ్చు అనమాట. సో ఇందులో చూడండి మనకి అడిషనల్గా ఒక న్యూట్రల్ లింక్ కూడా ఇచ్చారు. సో ఇంకా మనకి 2 డమ్మీస్ అనేది ఇచ్చారన్నమాట. ఇందులో డిస్ట్రిబ్యూషన్ బోర్డుకి మనం పైన కవర్ బిగించుకున్న తర్వాత ఈ స్క్రూస్ అనేది మనం బిగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ అనేది మనం ఎంసీబీలు అనేది బిగించుకోవచ్చు. ఇది వచ్చేసరికి న్యూట్రల్ లింక్, ఇది వచ్చేసరికి ఎర్త్ లింక్ అనమాట. సో పైన వచ్చేసరికి మనం పైపులో ఫిట్ చేసుకోవడానికి మనకి హోల్స్ అనేది ఇచ్చారు. కింద పైన సైడ్లో మనకి ఎక్కడ కావాలో అక్కడ మనం ఈ మూతలను ఓపెన్ చేసుకొని పైప్ని ఫిట్ చేసుకోవచ్చు. సో ఈ డిస్ప్లేన్ బోర్డు క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో నాకు బాగా నచ్చింది ఈ డిస్ప్లేన్ బోర్డు అనేది. దీనిపైన డిస్ప్లేన్ బోర్డు కవర్ పెట్టి చూపిస్తాను. సో చూడండి ఈ లాక్ని కిందకి ప్రెస్ చేయగానే మనకి డోర్ అనేది ఓపెన్ అవుతుంది. సో చూడండి ఈ గోల్డ్ మెడల్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలపండి.